నమస్తే అండి. నేను విశంశెట్టి భాస్కర్, మచిలీపట్నం ఛాలెంజ్ కోచింగ్ సెంటర్ డైరెక్టర్‌ని. మనకు చాలా కాలం నుంచి ప్రభుత్వ ఉద్యోగాలకు ఏపీపీఎస్సీ నుంచి నోటిఫికేషన్స్ పడడం లేదని బాధపడే వారికి ఇది తీపి కబురు. నేను చెప్పబోయేది ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఉద్యోగాలు పడినాయండి. సుమారుగా 1600 పోస్టులకి ఈ ఉద్యోగాలు పడ్డాయి. 10 రకాల ఉద్యోగాలు ఉన్నాయి దీంట్లో. మనకు ఏపీ హైకోర్టు నోటిఫికేషన్ 2025 గురించి నేను మీతో మాట్లాడుతున్నాను. దీనికి సంబంధించినటువంటి అసలు ఎలా అప్లై చేయాలి, ఏంటి తదితర విషయాలను చూద్దాము. మనకు అప్లికేషన్ మీరు కంప్యూటర్ నెట్ సెంటర్కి వెళ్ళి అప్లై చేసుకోండి. ఈరోజు అనగా 13వ తారీఖు మే 2025 నుంచి అప్లికేషన్ స్టార్ట్ అవుతున్నాయి. ఈ రోజు నుంచి ఎప్పటి వరకు లాస్ట్ డేట్ అంటే వచ్చే నెల 2వ తారీఖు అంటే జూన్ 2వ తారీఖు అర్ధరాత్రి 11:59 నిమిషాలకి అప్లికేషన్స్ అనేవి కంప్లీట్ అవుతాయి. కాబట్టి మీరు ఇది అప్లై డేట్ ఈ రోజు నుంచి ప్రారంభం, ముగింపు ఇక్కడ. ఏజ్ విషయానికి వచ్చేసరికి 18 సంవత్సరాలు నిండిన వారు, 42 సంవత్సరాల వరకు ఉన్నటువంటి ఎవరైనా ఈ ఉద్యోగాలకు అర్హులే. అయితే ఎస్సీ ఎస్టీ బీసీకి మరొక 5 సంవత్సరాలు, ఈడబ్ల్యూఎస్కి మరో 5 సంవత్సరాలు అడిషనల్గా ఇచ్చారు, అంటే 47 ఏళ్ల వరకు. అలాగే మన వికలాంగులకు, దివ్యాంగులకు 10 ఏళ్ళు ఎక్కువ అవకాశాన్ని ఇవ్వటం అనేది జరిగింది. కాబట్టి ఉపయోగించుకోండి. ఎగ్జామ్ వచ్చేసరికి తెలుగు ఇంగ్లీష్ మీడియంస్లో ఉంటుంది. తెలుగు మీడియంలో పెట్టుకోవచ్చు, ఇంగ్లీష్ మీడియంలో పెట్టుకోవచ్చు. ఇక మనకు ఏ పోస్టులు పడ్డాయి అని చెప్పి చూసినట్లయితే మనకు మొత్తం 10 రకాల ఉద్యోగాలు పడినాయండి. ఆ 10 రకాల ఉద్యోగాలు ఏంటి అంటే అసలు ఏ అర్హత, ఎన్ని పోస్టులు ఉన్నాయో మీకు చూద్దాము. మీరు కొంచెం ఓపిక్గా వినడం నేర్చుకోండి. జూనియర్ అసిస్టెంట్ అనే పోస్టులు పడ్డాయండి, 230 పోస్టులు. దీనికి టైపింగ్ అవసరం లేదు, డిగ్రీ పాస్ అయితే చాలు, ఎన్నిసార్లు తప్పినా. మంచి జాబ్స్ ఇవి. తర్వాత ఫీల్డ్ అసిస్టెంట్, ఇది కూడా 56 పోస్టులు ఉన్నాయి. టైపింగ్ అవసరం లేదు, డిగ్రీ పాస్ అయితే చాలు, మీరు అప్లై చేసుకోవచ్చు. టైపిస్ట్ 162 పోస్టులు ఉన్నాయి, డిగ్రీ ప్లస్ టైపింగ్ కావాలి. నెక్స్ట్ ఎగ్జామినర్ అనే పోస్టులు 32 ఉన్నాయండి, దీనికి ఇంటర్ పాస్ అవ్వాలి. తర్వాత కాపీయిస్ట్ అనేటటువంటి పోస్టులు 193 ఉన్నాయి, ఇంటరు ప్లస్ టైపింగ్ అయి ఉండాలండి. నెక్స్ట్ డ్రైవర్స్ జాబ్స్ ఉన్నాయి 28, 7th పాస్ అయి ఉండి, మీ ఇంటి పక్కన ఉంటారు చూడండి, 7th పాస్ అయి ఉండి వాళ్ళకి లైసెన్స్ ఉంటే, లైట్ మోటార్ లైసెన్స్ అని చెప్పి మనకి ఇస్తారండి. ఈ లైసెన్స్ ఉంటే 1 మంత్లో తెచ్చుకోవచ్చండి లైసెన్స్. అంటే మీరు ఎగ్జామ్ రాసే లోపల లైసెన్స్ తెచ్చేసుకోవచ్చండి. డ్రైవర్సు 28 పోస్టులు. మా ఆటో డ్రైవర్లు వీళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకున్న నా దగ్గర కోచింగ్కి వస్తే మీకు ఎగ్జామ్కి నేను కోచింగ్ ఇస్తాను. తర్వాత రికార్డ్ అసిస్టెంట్ అండి 24 ఉన్నాయి, ఇంటర్ అయితే సరిపోతుంది. ప్రాసెస్ సర్వర్ అనేటటువంటి పోస్టులు అండి 164 ఉన్నాయి, 10th అవ్వాలి. ఆఫీస్ సబార్డినెంట్ పోస్టులు 651, చాలా ఎక్కువ పోస్టులు ఉన్నాయండి ఇవే. 7th క్లాస్ పాస్ అవ్వాలి. ఇక్కడున్న కొసమెరుపు ఏంటంటే 7వ తరగతి పాస్ అయ్యి ఇక 10th ఇంటర్ తప్పు ఉండాలండి. అంటే ఇక 7 చాలు, వాళ్ళకేంటంటే వాళ్ళు చెప్పినట్లు చేసే వ్యక్తులు కావాలి అక్కడ. అందుకని 7 పాస్ అయితే చాలండి. అలాంటి వాళ్ళు ఉంటే దీనికి అప్లై చేయించండి. ఎగ్జామ్కు మనం కోచింగ్ ఇద్దాం మచిలీపట్నంలో. మనకు స్టెనోగ్రాఫర్స్ అండి, దీనికి మాత్రం డిగ్రీ అవ్వాలి, టైపింగ్ వచ్చి ఉండాలి, స్టెనోగ్రఫీ అని చెప్పి కోర్సు ఉంటుంది, అది నేర్చుకుని ఉండాలి. మనకి ఇలా 1600 జాబులు, సుమారుగా 1620 జాబుల దాకా రమారమి పడ్డాయండి. వీటికి ఈ రోజు నుంచే నుండి అప్లికేషన్ ప్రారంభం, వెళ్ళి అప్లై చేసుకోండి. ఇక ఎగ్జామ్ వచ్చేసరికి మనకు 80 మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుందండి. ఒకటే పరీక్ష 80 మార్కులకి. ఈ ఎగ్జామ్లో ఏముంటాయి అని అడిగితే మనకు హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇంగ్లీషు, కరెంట్ అఫైర్స్. ఆల్మోస్ట్ ఆల్ విఆర్ఓ, గ్రూప్ 2 ఇట్లా ప్రిపేర్ అయ్యే వాళ్ళందరికీ ఈ సబ్జెక్టులు అవగాహన ఉంటుంది. కాబట్టి వీటికి మీరు ఈజీగా ఈ టెస్ట్ను క్వాలిఫై అయితే తర్వాత మీ సర్టిఫికెట్లు వెరిఫికేషన్ చేసి జాబ్ ఇచ్చేస్తారు. ఇక వేరే టెస్ట్లు ఏమి ఉండవు. ఏది ఈ జూనియర్ అసిస్టెంట్కి, ఫీల్డ్ అసిస్టెంట్కి, ఇట్లాంటి వాటికి. టైపింగ్ టెస్ట్లు అయితే మళ్ళీ అది ఒకటి టెస్ట్ సపరేట్గా రాయాలి. మిగిలిన జాబులు వీళ్ళు రాయవసరం లేదు, వీళ్ళకి నేరుగా ఎగ్జామ్ ఉంటుంది. తర్వాత ఇక జాబ్లో సుమారు ఎప్పటికి ఎగ్జామ్ ఉంటుంది అంటే రమారమి 3 నుంచి 4 నెలల టైం ఉందండి. ఈలోపు మీరు చక్కగా కోచింగ్ సెంటర్లో జాయిన్ అయ్యి ఆ సబ్జెక్టులు నేర్చుకోవచ్చు.
ఈలోపు లైసెన్స్ ఏదైతే ఉందో లైసెన్సు మనమే పెట్టిస్తున్నామండి. ఎల్ఎల్ఆర్ దగ్గర నుంచి, కంప్యూటర్ టెస్ట్ దగ్గర నుంచి, అదేవిధంగా డ్రైవింగ్ టెస్ట్, లైసెన్స్ ఇప్పించే బాధ్యత కూడా మన ఛాలెంజ్ కోచింగ్ సెంటర్ తీసుకుంటుంది. అది మనం ప్రాసెస్లోనే వెళ్తామండి. సో మనకు వచ్చేసరికి ఇప్పుడు బ్యాచ్ ప్రారంభం వచ్చేసరికి మచిలీపట్నం ఛాలెంజ్ కోచింగ్ సెంటర్లో 19వ తారీఖు అంటే వచ్చే సోమవారం నుంచి మనకు స్పెషల్గా ఏపీ హైకోర్టు బ్యాచ్ అనేది ప్రారంభమవుతుందండి. ఇది మనకు ఎగ్జామ్ వరకు బ్యాచ్ ఉంటుంది. ఒకవేళ ఎగ్జామ్ లేట్ అయితే 3 నెలల్లో ఈ బ్యాచ్ అనేది కంప్లీట్ అవుతుంది. ఒకవేళ ముందుంటే ముందుగానే మనం కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఈ 3 నెలల శిక్షణ మచిలీపట్నం బస్టాండ్ ఎదురుగా చక్కగా ప్రశాంతంగా ఉంటుందండి. ఇంగ్లీష్ పాలెం నియర్ బైనే, మచిలీపట్నం నియర్ బై ఎదురు సందులో ఆర్కే ప్యారడైజ్ ఎదురుగా కింద గవర్నమెంట్ సచివాలయం ఫస్ట్ ఫ్లోర్లో మన కోచింగ్ సెంటరు. బయట నుంచి చిన్నగా ఉంటుందండి, కానీ లోపల చాలా పెద్దగా ఉంటుంది, 100 మంది కూర్చునేటట్లు. కోచింగ్ సెంటర్లో ఆల్రెడీ 7 సంవత్సరాల నుంచి చాలామందికి ఉద్యోగాలు, కోర్టు ఉద్యోగాలు చాలామందికి వచ్చాయండి. జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు చాలామందికి వచ్చాయి. ఎగ్జాంపుల్ మనకు అజయ్, అదేవిధంగా చాందిని, అలాగే అలందర్ అనేటటువంటి పిల్లలకు మొదలైన వారికి రీసెంట్ నోటిఫికేషన్లో మనం కోర్టు జాబ్స్, మన దగ్గర చదువుకున్న పిల్లలకి కోర్టు జాబ్స్ రావడం అనేది జరిగిందండి. అయితే మనకు ఫీజు విషయానికి వచ్చేసరికి ఈ రోజు నుంచి 17వ తారీఖు లోపు జాయిన్ అయ్యే వారికి ఆల్రెడీ మనకి స్టూడెంట్స్ ఉన్నారండి. 40 మంది స్టూడెంట్స్ జాయిన్ అయ్యారు. ఈ తారీఖుల్లో జాయిన్ అయ్యే వాళ్ళకి 18,000 ఫీజుని తగ్గిస్తూ, 10,000 రూపాయలు తగ్గిస్తూ 8,000గా మనం కోచింగ్ సెంటర్ నిర్ణయించడం జరిగింది. ఈ కోర్స్కి, ఈ 3 నెలల కోర్స్కి ఈ 8,000 కూడా ఒకేసారి కట్టుకోని అవసరం లేదు. 4,000 జాయిన్ అయ్యేటప్పుడు కట్టుకుని ఒక 1 మంత్ టైం ఇస్తామండి. ఒక 20 రోజులు 1 మంత్ టైం ఇస్తాం. ఆ లోపు మీరు మిగిలిన 4,000 కట్టుకోవచ్చు. ఈ లోపు జాయిన్ అయ్యే వారికే ఈ ఆఫర్ అండి. ఈ కోర్స్ మొత్తానికి 8,000, ఇంకొక రూపాయి కూడా అడిషనల్గా కట్టాల్సిన అవసరం లేదు. డ్రైవింగ్ లైసెన్సు, టెస్ట్లకు వీటికి మాత్రం మీకు లైసెన్స్ ఒకవేళ మిగిలిన జాబ్స్కి, ఇట్లాంటి జాబులకి పెట్టుకుంటానంటే మనం మాట్లాడదాం, మీరు రండి. ఓకే, ఇక టైమింగ్ వచ్చేసరికి ఉదయం 8 గంటలకి క్లాస్ స్టార్ట్ అయ్యిద్దండి. మధ్యాహ్నం 1:30 వరకు జరుగుతుంది. అంటే 8 to 1:30 బ్యాచ్ మచిలీపట్నం ఛాలెంజ్ కోచింగ్ సెంటర్. క్లాసులు బాగా జరుగుతాయి. మీరు విజయవాడలో, హైదరాబాద్లో, అమెరికాలో వెళ్ళాల్సిన అవసరం లేదు. మచిలీపట్నం ఛాలెంజ్ కోచింగ్ సెంటర్లో దమ్మున్న ఫ్యాకల్టీ ఉన్నారు. కాబట్టి నేను కూడా మీకు హిస్టరీ చెప్తాను. కాబట్టి ఫ్యాకల్టీస్ అందరూ ఉన్నారు. మీరు దూర ప్రాంతాల వాళ్ళైతే లగేజీ సదురుకుని వచ్చేయండి. మనకు 3 బాయ్స్ హాస్టల్స్ ఉన్నాయి, 2 లేడీస్ హాస్టల్స్ ఉన్నాయి. కాబట్టి ఈ 3 నెలల్లో చక్కగా హాస్టల్లో ఫీజు కట్టుకుని ఈ తక్కువ ఫీజుతో మీకు ఏపీ హైకోర్టుకి మీరు ప్రిపేర్ అయిపోవచ్చు. చాలా కార్పొరేట్ స్టైల్లో ఉంటుందండి ఛాలెంజ్ కోచింగ్ సెంటరు. చాలా బాగా జరుగుతాయి. వీక్లీ టెస్టులు పెడతారు, చాప్టర్ వైజ్ టెస్టులు పెడతారు, క్లాసులు బాగా జరుగుతాయి. కాబట్టి మీరు నమ్మి వచ్చేసేయండి. మీకు కోర్సు బ్రహ్మాండంగా అందించే బాధ్యత మాది. అదేవిధంగా మీకు ఏదైతే ఈ ఏపీ హైకోర్టు జాబ్స్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో వారి కోసం మాత్రమే ఈ 8 to 1:30 బ్యాచ్ని క్రియేట్ చేశాము. కాబట్టి మీ అందరినీ సాదరంగా ఆహ్వానిస్తున్నాం. మచిలీపట్నం ఛాలెంజ్ కోచింగ్ సెంటర్. నమస్తే.